వేదికను అలంకరించిన పెద్దలు ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు గారు, అదేవిధంగా బీసీ సంఘాల నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా బీసీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ, గత 2 రోజులుగా ఓట్ల లెక్కింపులో ఒక ఉత్కంఠ బీసీలలో నెలకొంది. మొత్తం కూడా బీసీ సమాజంతో పాటు పక్క రాష్ట్రాలు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇక్కడ బీసీ వాదం ఎట్లా పోతుంది అనే చర్చ పక్క రాష్ట్రాలలో జరిగేటువంటి పరిణామం ఇవాళ తెలంగాణలో ఉధృతంగా కొనసాగుతున్న క్రమంలో, ఇది ముందుకు పోతున్నటువంటి క్రమంలో జాతీయ పార్టీ 2 టికెట్లు కైవసం చేసుకోవడం, అందులో ఒక బీసీ ఒక రెడ్డి ఉండడం, ఆ రెడ్డిని గెలిపించడంలో కుట్రలు కుతంత్రాలు ఎన్నో జరిగినాయి. బీసీ వాదం ముసుగులో బీజేపీ రాజ్యాధికారంలోకి రావచ్చనే అనుమానాలు నాలో బలపడుతున్నాయి. ఎందుకంటే దీన్ని ఎదుర్కోవడానికి రాబోయే రోజుల్లో మనం మండల కేంద్రాల్లో శిక్షణా తరగతులు నిర్వహించి గ్రామాలలో ఉన్నటువంటి చాలామంది ఉంటారు, గ్రామాలలో చైతన్యవంతులైన బీసీలు యువకులు, వాళ్లకు భరోసాగా ఉండాలంటే మనం గ్రామ స్థాయికి వెళ్ళగలిగితే, వాళ్లకు భరోసా ఇవ్వగలిగితే అక్కడికి పోయి వాళ్ళు బయటకు వచ్చి పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తారు. కాబట్టి ఆ రకమైన ప్రయత్నాలు చిరంజీవులు సార్ ఆధ్వర్యంలో వారిని ముందు పెట్టి అన్ని సంఘాలు ప్రజలందరూ కూడా అంతా బీసీ సమాజం మొత్తం కూడా దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా కార్యాచరణ ప్రకటించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఈరోజు తీన్మార్ మల్లన్న